ఈటెల రాజేందర్ ఏమీ చేయలేదు కాబట్టి హుజూరాబాద్ ప్రజలు ఓడించారని మీరు అంటున్నారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేశానన్న కేసీఆర్ని కూడా కామారెడ్డిలో ఓడించారు. అంటే కేసీఆర్ని ఈటెల్ని కంపేర్ చేస్తున్నప్పుడు కేసీఆర్కి ఒక న్యాయం, మీరు చెప్తున్నట్టు ఈటెలకు ఒక న్యాయమా? ప్లీజ్ అండి, కేసీఆర్ గారికి ఫస్ట్ థింగ్ మీ క్వశ్చనే రాంగ్ అండి. కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ కంపేర్ చేయడం ఏందండి? అసలు కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడానికి ఒక నిమిషం కేసీఆర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటెల రాజేందర్కి అసలు కంపారిజన్ లేదు. అందులో భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో వాళ్ళిద్దరికి అంత తేడా ఉంది. అన్ని విధాలుగా అంత తేడా ఉంది. పబ్లిక్ డిసిషన్ ఉంటే కొన్ని తప్పులు మావి కూడా కావచ్చు. కామారెడ్డిలో ఓడిపోవచ్చు, నేరోగా ఓడిపోయిండు. కేసీఆర్ గారు ఓడిపోయింది ఎంత అని 3000 ఓట్లు వస్తే అయిపోయేది ఉండే సబ్జెక్ట్. బట్ ఎనీవేస్ వాట్ ఎవర్ దాన్ని అభివృద్ధి చేసినా కూడా అది నేను అనుకుంటున్న కామారెడ్డి ప్రజల దురదృష్టం అంటున్నాను. అదేవిధంగా ఈటెల రాజేందర్ అదే చెప్తున్నారు, హుజూరాబాద్ ప్రజల దురదృష్టం అని చెప్పేసి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు అక్కడ ప్రజలు. కౌశిక్ రెడ్డిని ఎవరు ఎప్పుడు పడ్డారు? ఈ ఎలక్షన్ అయిన నెల రోజులు అయింది, ఎప్పుడు పడ్డారు? అసలు కనీసమైన ప్రజల దగ్గరకు వచ్చిండా? కనీసం కనబడ్డా? ఎన్ని రోజులు ఏడ కనబడ్డాడు? ఎక్కడ పోయి అనుకున్నాడు? ఎవరితో తిరిగిండు? ఆయన పచ్చి మోసగాడు. ఎట్లా అని నన్ను అడుగుతారా? చెప్తా వినండి. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ గారు తనని గెలిపించి ఇంత పెద్ద లీడర్ చేసిన తర్వాత కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిండు. ఆఖరికి కష్టకాలంలో కూడా హుజూరాబాద్ ప్రజలు ఆయన వెంట ఉండి తనని గెలిపిస్తే హుజూరాబాద్ ప్రజల్ని కూడా కేసీఆర్ గారిని ఎలా అయితే వెన్నుపోటు పొడిచిండో హుజూరాబాద్ ప్రజల్ని కూడా వెన్నుపోటు పొడిచి నాది హుజూరాబాద్ కాదు గజ్వేల్లో నా సొంత ఊరికి నేను వచ్చినట్టుంది, ఈడ నామినేషన్ వేసిన తర్వాత నా సొంత ఊరికి వచ్చేసిన నేను గజ్వేల్కి అని చెప్పిండు. ఇది మోసం కాదా? పచ్చి మోసగారి మోసాలు చేసేట నంబర్ 1. మీరు ఈ మధ్యన ఒక కామెంట్ చేశారు ఏంటంటే ప్రోటోకాల్ అది పాటించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలని గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పేసి. మీకు అప్పుడు అనిపించింది అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎలాగే ఉంటుందని? ఎప్పుడు కూడా మేము అధికారం దుర్వినియోగం చెయ్యలేదు. నేను యాజ్ అన్ ఎమ్మెల్సీ, యాజ్ అ విప్, ఆయన యాజ్ అ ఎమ్మెల్యే ఆల్వేస్ అధికారులు ఇంటిమేషన్ ఇచ్చిండ్రు. తను పార్టిసిపేట్ కాకపోతే మా తప్పు కాదు. ఈడ నేను బాజాబ్తూ మీరు అడిగిన కూడా చెప్తా ఉన్నా, కళ్యాణ్ లక్ష్మి చెక్స్ ఏవైతే ఆ రోజు అవి ఇచ్చేది ఉండేనో అవి ఈ ప్రభుత్వం ఇచ్చినవి కూడా కాదు. పోయిన ప్రభుత్వంలా నేనే ఎంబడబడి ఆ చెక్స్ని శాంక్షన్ చేయించిన తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి అవి ఆగినాయి. ఆగిన తర్వాత ఆ చెక్కులు ఇద్దామని నేను ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఈడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆ ప్రోగ్రాంకి నేను కూడా వస్తాను, మేమిద్దరం కలిసి చెక్స్ ఇస్తామని మంత్రి గారు చెప్తే నేను ప్రోగ్రాం అనౌన్స్ చేసిన తర్వాత మంత్రి గారు ఆపే ప్రయత్నం చేసిన నాకు ఆర్డీఓ గారు చెప్తే నేను గౌరవించి ఆగిన తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు ఆ రివ్యూ మీటింగ్లో కూడా నేను అటెండ్ అయ్యి ఈ చెక్స్ ల్యాబ్స్ అవుతూ ఉన్నాయి, ఈ చెక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తలేరు, దయచేసి మీరు కలెక్టర్ గారికి చెప్పి ప్రోగ్రాం పెడితే మీరు కూడా వస్తారంటే రాండి సార్, నో ప్రాబ్లం. అల్టిమేట్లీ ఆ చెక్స్ అనేవి పబ్లిక్కి చేరాలి కాబట్టి చెక్ ల్యాబ్స్ అవుతున్నాయని నేను చెప్పిన. కానీ ఆడున్న మంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్తోని ఏం చేసిరండి, రాత్రి 12 గంటలకి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుపోయి పంచిన చరిత్ర ఉంటుంది ఏడన్నా? దొంగదారిన ఒక ఎంఆర్ఓ గారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి చెప్పరు, ఆడ ఎంపీపీకి చెప్పరు, జెడ్పీటీసీకి చెప్పరు, సర్పంచ్కి చెప్పరు, ఎంపీటీసీకి చెప్పరు, మున్సిపల్ చైర్మన్లకు చెప్పరు, మున్సిపల్ వైస్ చైర్మన్లకు చెప్పరు, కౌన్సిలర్లకు తెలియకుండా రాత్రి 12 గంటలకు పోయి చెక్కులు పంచితే ఇలా డబ్బులు తీసుకొని చెక్కులు పంచిర్రా ఇదే ఎంఆర్ఓ గారు అని నేను బాజాబ్తో కంప్లైంట్ ఇచ్చిన. నాకు ఆ బెనిఫిషియర్స్ వచ్చి చెప్పిపోయారు. ఇలా వీళ్ళ భయం ఏముండే అంటే కాంగ్రెస్ వాళ్ళే అది పెడితే ఇప్పుడు ప్రోగ్రాము రేపు ఎమ్మెల్యే గారు అడుగుతారు కదా, ఇలా ₹1,00,000 ఇవి ఇచ్చిన కేసీఆర్ గారు, మరి మీరు ఇచ్చే తులం బంగారం ఇంకెందుకు ఇస్తలేరు? ఆ తులం బంగారం కూడా తెచ్చిర్రా మంత్రి గారు అని నేను అడుగుతా అని భయానికే కదా రాత్రి పోయి పంచింది.